guys, welcome back to another podcast. నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ. ఈరోజు చూసారా చాలా ట్రెండీగా చాలా కూల్గా ఉన్నాం. జూలై సినిమాలో ఇండియాలో కలిసిపోయినప్పుడు నేను వెనకాల ఫ్రేమ్లో ఇప్పుడు కలిసిపోయాను. ఓన్లీ తల మీకు కనిపిస్తుంటుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ షవరింగ్ ఇమ్మెన్స్ లవ్ ఆన్ ఆల్ మై పాడ్కాస్ట్. మీ కింద చాప్టర్స్ ఉంటాయి. యూ కెన్ సీ ద టైమ్ డ్యూరేషన్. ఐఎమ్ మేకింగ్ ఇట్ ఈజీ. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ టూ స్లో, యూ కెన్ వాచ్ ద పాడ్కాస్ట్ ఇన్ 1.5x స్పీడ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఏమంటారు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోకుండా ఆ స్పీడ్లో చూడండి. వన్ మోర్ థింగ్, కింద కూడా మనం లింక్స్ ఇస్తాం. ప్లీజ్ వాచ్ ఆల్ our podcast and thank you for all the love. And coming to today's episode, so today's episode it's like doing it with a guy where we share కొంచెం సరదాగా కొంచెం మా చనువుతో జోకులు వేసుకొని నాలుగు కబుర్లు చెప్పుకొని హ్యాపీగా ఎటువంటి ఆబ్లిగేషన్ లేకుండా పుసుకుని ఒక మాట అన్న ఫీల్ అవ్వకుండా ఆ స్పేస్ ఉంది నాకు. సో వీ హ్యావ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ అ గ్రేట్ యాక్టర్, వరుణ్ సందేశ్ గారు. హలో అండి. హాయ్ హౌ ఆర్ యూ? వాజ్ ఇట్ టూ ఫార్మల్? కొంచెం ఫార్మల్ గా అనిపించింది నాకు. ఫస్ట్ 1 minute అంటే గారు అని వినేసరికి నాకే అర్థం కాదు. ఫస్ట్ 1 minute నేను భయపెట్టేసాను. ఏంటి వీడియో అనుకుంటా సెటిల్ అయిపోవచ్చు. ఫస్ట్ ఇట్లా మెల్లిగా ఇలా తీసుకెళ్తా, తర్వాత సూపర్ గ్రాఫిక్ వితిగా పెరిగింది కదా. అవును. సో హౌ ఆర్ యు? వాట్స్ అప్? ఐఎమ్ వెరీ గుడ్. ఏం జరుగుతుంది లైఫ్ లో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ మై ఫిల్మ్ దట్స్ అబౌట్ టు రిలీజ్. ఈ జూన్లో రిలీజ్. నిందా అని ఒక సినిమా చేశాను. సో చిన్న ఒక సస్పెన్స్ మిస్టరీ టైప్ మూవీ. ఓకే. సో జస్ట్ దాని గురించి ఇంకా దాని గురించి ఇంకా we're trying to promote it the best way possible and glad to be on your show. మీ షో అమ్మో నిజంగా చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ నేను వితికా ఎపిసోడ్ కూడా చూశాను. ఓకే. సో ఇట్ వాస్ వెరీ నైస్, చాలా బాగుండింది. సో వితికా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్ నా ఎపిసోడ్ లో. ఐ యు ఆల్సో గోయింగ్ టు బి ఆనెస్ట్? ఆఫ్ కోర్స్. అసలు ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా అసలు సమస్య లేదు. ఓకే. యూజువల్ గా నేను హౌ ఆర్ యు అడిగినప్పుడు ఎనీ పర్సన్ దే విల్ సే ఐఎమ్ ఫైన్, నేను బాగున్నా. బట్ యాక్చువల్లీ హౌ ఆర్ యు? యాక్చువల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే సినిమా నిందా గురించి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు కమ్ అవుట్. అండ్ ఈ సినిమాకి బేసిక్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ జగన్నాథం గారని. హీస్ ఫ్రమ్ ద యూఎస్ బేసిక్లీ. సో మేము ఒక ఫ్యూ ఇయర్స్ ట్రావెల్ చేసాము. వేరే ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటే ఇంకా అది సెట్ కాక ఫైనల్గా ఇంకా ఆయనే ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాని డైరెక్ట్ కూడా చేశారు. సో హీస్ అ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ సో ఐమ్ ఎక్సైటెడ్. జనాలు అందరూ చూసి ఎలా రిసీవ్ చేసుకుంటారని వెయిటింగ్. ఐఎమ్ సో గ్లాడ్. ఫస్ట్ 2 నిమిషాలని సినిమా కోసం చెప్పేసావు, నాకేం పని లేదు ఇంకా. హీ ప్రమోటెడ్ హిస్ ఫిల్మ్. ఐఎమ్ సో గ్లాడ్. ఐ డోంట్ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అన్ని డీటెయిల్స్ చెప్పేశాడు. సో వన్ మై ఫస్ట్ క్వశ్చన్, సిన్స్ యు ఆర్ సేయింగ్ యుఎస్ అండ్ ఆల్, యు హ్యావ్ దిస్ యాక్సెంట్ రైట్? ఇంకా ఉందా? కొంచెం పోయిందంటున్నారు చాలా మంది యాక్సెంట్. నో ఉందా ఇంకా? You have that accent. I have it still. Okay. So like how did you get this accent అని అడగను. అంటే నేను US కి నాకు 3.5 years అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాను కదా. Tell me about your US journey and your family. I want to know about your family first. Yeah. So my family గురించి చెప్పాలంటే మెయిన్ పిల్లర్ ఆఫ్ మై ఫ్యామిలీ నేను ఏమంటా అంటే మా తాతయ్య గారు, మా డాడీ వాళ్ళ ఫాదర్. హీఈస్ లైక్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కూడా ఆయన. అండ్ సో ఆయనకి హీ హాస్ 3 kids and the eldest son is my father. సో మా డాడీ నాకు 3.5-4 years అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాం మేము. లైక్ హీ వెంట్ ఫర్ జాబ్ గురించి వెళ్ళారు. అండ్ నన్ను, మా చెల్లిని అండ్ మా మదర్ ముగ్గురం కూడా అక్కడికి వెళ్ళి ఇంకా నాకు ఆల్మోస్ట్ 4 years నుంచి అక్కడే ఉన్నాను యూఎస్ వరకు. 2007 హ్యాపీ డేస్ వరకు. హ్యాపీ డేస్ అప్పుడు నేను 12th లో ఉన్నాను. సో హ్యాపీ డేస్ సినిమాకి అది వాళ్ళు చూసినప్పుడు ఇలా శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేశారు సినిమాని. అండ్ మా ప్రిన్సిపల్ మేము ఇలా సినిమాకి ఛాన్స్ వచ్చింది, ఇట్లా ఆఫర్ వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ అడిగారు ఎవరు ఏంటి అని. మొత్తం ఇంకా అన్ని సెర్చ్ చేసి ఇంకా అప్పటికి శేఖర్ కమ్లా గారు హీ వాన్ నేషనల్ అవార్డ్ కదా డాలర్ డ్రీమ్స్ సినిమాకి. సో ఆయన క్రెడెన్షియల్స్ అన్నీ చూసి వాళ్ళు ఓకే యూ కెన్ గో హెడ్, విల్ గివ్ యూ పర్మిషన్ టు డూ ఇట్ అండ్ మేము క్రెడిట్స్ కూడా ఇస్తాము చేసినందుకు అని చెప్పారు. సో నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా 2007 వరకు యూఎస్లోనే ఉన్నాను నేను. 2007 you came back to 2007 I came for Happy Days and after that ఇంకా కొత్త బంగారు లోకం and then ఎవరైనా ఎప్పుడైనా కుర్రాడు ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తం ఇక్కడే. ఇంకా స్కూలింగ్ ఎట్లా ఉంది యుఎస్ లో? హౌ డిఫరెంట్ ఆర్ స్కూల్స్ ఇక్కడికి అక్కడికి? నేను ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు స్కూల్కి. సో నాకు ఫ్రాంక్గా అయితే అంటే సినిమాలో చూడడం, టీవీలో చూడడం, లేకపోతే పిల్లలు వెళ్తే వాళ్ళు చెప్పడం అంతే. బట్ ఐ థింక్ స్కూల్ అనే ఎమోషన్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది అనుకుంటాను నేను, వెదర్ యుఎస్ అయినా ఎక్కడైనా. కాకపోతే లాంగ్వేజెస్ డిఫరెంట్ ఉంటాయి. అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అవి ఉంటుంది అంట కదా. లైక్ యూజువలీ మన దగ్గర కొంచెం వీ హ్యావ్ దీస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆల్. కోఎడ్ ఇప్పటికి దేర్ ఇస్ స్టిల్ కొంచెం బెటర్ అయింది. బట్ యూఎస్ లో ఐ హర్డ్ ద స్కూలింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్
ఈ ఆర్ట్ ఫార్మ్స్ కి కానీ Yeah. ఎక్కువ ఇస్తుడు ఫోటోగ్రఫీ క్లాసెస్. డెఫినెట్గా అటెండ్ అయ్యావా? యా నేను యాక్చువల్లీ నేను చిన్నప్పుడు నేను ట్రంపెట్ ప్లే చేసేవాడిని మా స్కూల్ బ్యాండ్కి. సో ఐ యూస్ టు ప్లే ద ట్రంపెట్ అనమాట. అండ్ నేను 8th గ్రేడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఒహాయోలో ఉన్నాం, 1 year ఒహాయోలో ఉన్నాం మేము మా డాడ్ జాబ్ వల్ల. సో ఆ 8th గ్రేడ్లో ఉన్నప్పుడు నేను ఆల్ స్టేట్ బ్యాండ్కి కూడా సెలెక్ట్ అయ్యాను. మొత్తం ఒహాయో స్టేట్ మొత్తంలో లైక్ ఒక 10 సంథింగ్ ట్రంపెట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో నన్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అప్పుడు. సో ట్రంపెట్ అనేది నాకు వెరీ యంగ్ ఏజ్, అంటే ఐ థింక్ 6th క్లాస్లోనే ఎప్పుడో మొదలు పెట్టాను. 5th క్లాస్ 6th ట్రంపెట్ స్టార్ట్ చేశాను ప్లే చేయడం. సో 8th క్లాస్కి నేను ఇలా ఆల్ స్టేట్ బ్యాండ్కి నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత నేను 11th వెళ్ళినప్పుడు ఒక నా ఫ్రెండ్ ఉండేవాడు, అంటే ఫ్రెండ్ అనుకున్నాను. తర్వాత నా ట్రంపెట్ దొబ్బెట్టడం కాదు నిజంగా, అంటే అది నాకు బాక్ స్ట్రాడవేరియస్ ట్రంపెట్ అని ఉంటుంది అనమాట. సో మా పేరెంట్స్ బాక్ స్ట్రాడవేరియస్ ఆ ట్రంపెట్. సో అదేంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హై అండ్ ట్రంపెట్. సో నేను ఈ ఆల్ స్టేట్ బ్యాండ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా మా పేరెంట్స్ నన్ను వీడు బాగానే చేస్తున్నాడు, కొంచెం బూస్ట్ ఇద్దాం అని చెప్పేసి ఆ ట్రంపెట్ ఇస్తే నేను 3 years వరకు వాడాను. 11th ఉన్నప్పుడు తను 12th అనమాట, నాకన్నా 1 year సీనియర్. అండ్ తను లాస్ట్ డే బ్యాండ్ ఇంకా ఏంటంటే మేము అక్కడే ఉంటుందన్నమాట, ట్రంపెట్ స్టోర్ చేసుకుని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అక్కడే పెడతాం, రోజు క్యారీ చేసేది ఇబ్బంది అవుతుందని. సో అలా పెట్టాం. క్లాస్ అవ్వగానే నేను ఇంకా లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అయిపోయింది కదా, తను నాకన్నా 1 year సీనియర్, కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ ఇయర్. సో నేనేమనుకున్నా అంటే ఓకే అయిపోయింది, నా ట్రంపెట్ తెచ్చుకొని వెళ్తే లేదు అక్కడ. ట్రంపెట్ ఏమైంది, నా ట్రంపెట్ అయితే నేను ఫుల్ ప్యానిక్ అయిపోయాయంటే. తర్వాత నాకు తను చెప్పాడనమాట, నేను తీసుకున్నాను, నాకు కొంచెం క్యాష్ ఉండింది, అవసరం అర్జెంట్ ఉండింది, అమ్మేశాడంట తీసుకుని. అప్పటి తర్వాత మళ్ళీ మాట్లాడలేను నేను. దాని తర్వాత అలా ఎలా చేస్తా సంథింగ్ ఏదో కాన్వర్సేషన్ అయింది, నేను ఏడ్చా అనుకుంటా బాగా. ఇంకా దాని తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దాంతో ఐ కెన్ ప్లే బేసిక్, అంటే మేరీ హ్యాడ్ లిటిల్ ల్యాంబ్ ఇలాంటి చిన్న బేసిక్ అయితే ప్లే చేయగలను. బట్ దాంతోనే ఇంకా ట్రంపెట్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా నేను 12th వచ్చిన తర్వాత తీసుకోలే ట్రంపెట్. అండ్ ఐ స్టార్టెడ్ 12th ఉన్నప్పుడే హ్యాపీ డే స్టార్ట్ అయింది. అండ్ ఐ యూస్ టు ప్లే బాస్కెట్బాల్ ఆల్సో. నేను నా స్కూల్ టీమ్ ఆడాను యుఎస్లో. సో టెల్ మీ, సిన్స్ I know Varun, I think I have this liberty of asking Varun Sandesh little broad-minded questions because he's from the US. So when was your first relationship? When did you first date a girl? When you were in 12th? అంటే కాదు, when did I date a girl? When did I think I dated a girl? Okay. When did you think that you dated a girl? So I think I dated a girl. అంటే డేట్ అంటే ఏం లేదు, మేమంటే అంటే 7th ఉన్నాను అప్పుడు. సో అంటే నాకు ఇష్టం అనమాట అమ్మాయి బేసిక్గా, ఆమె కూడా నేనంటే ఇష్టము. సో లెటర్స్ రాసుకుని ఇట్లాంటివి ఉండే. యుఎస్ లోనే నాకేంటంటే భయం. షీ వాజ్ అన్ ఇండియన్. షీ వాజ్ అ పంజాబీ గర్ల్ యాక్చువల్లీ. బట్ సో ఆమె నాకు కొంచెం ఏంటంటే భయం అనమాట తక్కువ మాట్లాడంటే. సో నాకు మా ఇంటి వెనకాలే ఫ్రెండ్ ఉండేవాడు. సో మాకు ఫెన్స్ ఒకటి ఉండేది. సో మేము దూక్కుంటూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళేవాళ్ళం. తను అక్కడోడే, జార్జ్ తన పేరు. సో నాకు ఇంకా గుర్తుంది, నాకు భయం వేసింది. మనోడికి కూడా ఒక క్రష్ ఉండింది ఆ టైంలో. అంతా 7th ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అది కామెడీ ఉంటుంది. సో ఏం చేసామంటే నేను ఒక లెటర్ రాసి తనకిచ్చి ఆమెకి ఇమ్మని చెప్పా, మనోడు ఒక లెటర్ రాసి తనకి ఇష్టమైన అమ్మాయికి ఇమ్మని చెప్పాడు. సో అలా చేయడం జరిగిందనమాట. అండ్ దెన్ వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఏముంది, ఇంకా లంచ్ టైం అప్పుడు అలా కూర్చొని లంచ్ చేయడము, ఇంకా అంతే, దాని నుంచి ఏముంటుంది. అంతే. Okay, when was your first actual relationship then? First actual relationship? No, not 12th. Probably after Happy Days. Ante proper relationship, yeah. After Happy Days. Was it an actress? నేను చాలా సరదాగా అడిగా, was it an actress? It's an actress, but it's not an actress that you guys probably think. Actress కాదు. అంటే చాలా చోట్ల అంటే నేను మామూలుగా చదివితే ఇలా ఒక రిలేషన్షిప్ ఉంది వరుణ్ కి పలానా వీళ్ళతో అని చాలా చోట్ల ఉంటుంది. ఎక్కడో దగ్గర ఆ అమ్మాయి కాదు. But she's an actress. How many years it went for? I think maybe 1.5. 1.5. Seriously, అయితే. Yeah, కొంచెం. Okay. Yeah, I know. After Happy Days. I mean, Happy Days was
It was a sensation. It was a sensation. It's cult magic. film. Cult, you name it. ఇప్పటికీ the word why do we use light తీసుకో? అవును. It is passing through generations and generations and generations. నేను రీసెంట్ గా హ్యాపీ డేస్ రిలీజ్ చేశారు. సో వెళ్ళాను నేను థియేటర్ కి. అమేజింగ్ రెస్పాన్స్. ఓ మై గాడ్, అసలు నాకు ఒక సినిమా థియేటర్ కి వెళ్ళినట్టు అనిపించలేదు. లిటరలీ నాకు ఒక కాన్సర్ట్ కి వెళ్ళినట్టు అనిపించింది. అలా ఉండింది. సాంగ్స్ వస్తుంటే అందరూ పాడడము కానీ అసలు మామూలుగా కనెక్ట్ అవ్వలే ఆ సినిమాకి. ఇప్పటికి కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే అది ఆ ఫిల్మ్లో ఏదో మ్యాజిక్ ఉంది. అప్పుడు తెలుసా నీకు ఈ సినిమా ఇంత పెద్ద వెన్ యూర్ డూయింగ్ ఇట్? నాకు ఆ సినిమా చేస్తున్నప్పుడు కాదు కదా, సినిమా అయిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు 18 years అంతే. నేను సినిమా హ్యాపీ డేస్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 17 years. నా బర్త్డే ఇప్పటికీ గుర్తుంది. సిబిఐటి లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ ముందర ప్యాకప్ అయిన తర్వాత మొత్తం అందరితో కేక్ కటింగ్ చేశాను. నా 18th బర్త్డే. అప్పటికి హ్యాపీ డేస్ వాజ్ రిలీజ్డ్. హ్యాపీ డేస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ఆ సీన్ ఏంటి, అది ఏదో సీన్ ఉంది. ఆ మధు క్యారెక్టర్కి వెళ్ళి చందు సారీ అపాలజైజ్ చేస్తుంటే ఆ మెట్ల మించి దిక్కుంటూ వస్తాడు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఐ థింక్ దట్ డే సో వీ ఆల్ కట్ అ కేక్ అండ్ సెలబ్రేటెడ్ మై 18th బర్త్డే. అండ్ సో నాకు 18 years అప్పుడు రిలీజ్ అయినప్పుడు. సో నాకు అసలు హిట్టా ఏంటి, చిన్న పిల్లోడు, ఏం తెలియదు నాకు బేసిక్గా. నాకు అసలు ఈ ఫీల్డ్ గురించి నాలెడ్జ్ లేదు, ఏం తెలియదు నాకు. సో ఐ వాస్ వెరీ యంగ్ అండ్ నైవ్ బాయ్ దెన్. సో అలా జరిగింది. సో యూ హ్యావ్ జీరో నాలెడ్జ్. ఇట్ వాస్ ఆల్ లైక్ బ్లాంక్. చేస్తున్నాము. అండ్ ఆబ్వియస్గా శేఖర్ కమ్ముల గారు ఈజ్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. అండ్ డెఫినెట్గా సినిమా అనేది చాలా అస్థెటిక్గా ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు. హీల్ మేక్ అ గుడ్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ అయితే అందరికీ ఉంది. బట్ ఇంత రేజ్ అవుతుందని ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. బట్ సిన్స్ యూ వర్ సేయింగ్ నేను మొన్న రిలీజ్ చేసినప్పుడు డూ యూ మిస్ ఇట్ సమ్టైమ్స్? నో, మిస్ ఇట్ ఇన్ ద సెన్స్ నాకు ఇట్ వాజ్ వెరీ నాస్టాలజిక్. నాకు ఇప్పటికీ గుర్తుంటాయి కొన్ని ఆ మూమెంట్స్. అంటే ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ చాలా సరదాగా చేసుకున్నాం షూటింగ్. అది ఒక 3 months అనుకుంటా. మేమందరము సిబిఐటిలో ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉంటుంది సిబిఐటి వెనకాల, గండిపేటలో. సో ఆ రిసార్ట్లో మొత్తం టీం అంతా అక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ 2-3 months హోల్ టీమ్ ఎవ్రీ వన్ స్టేడ్ దేర్. సో ప్యాకప్ అయ్యాక ఇట్ వాజ్ లైక్ ఒక మంచి అందరూ ఒక ఫ్రెండ్స్ అయిపోయాము. బేసిక్గా మేము ఇంకొకసారి అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఇంకొకసారి కాలేజ్ వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. నాకేంటంటే ఇదే నా కాలేజ్ లైఫ్లో ఉందా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. So it's very nostalgic. Are you in touch with any of, maybe I think randomly like few months back or 1 year back Tyson came into social media with his transformation no. and Sonia are you in touch with anyone I'm sometimes in touch with appudu ante not often kaadu gaani eppudaina కలిసినప్పుడు లైక్ సమ్టైమ్స్ నిఖిల్, టైసన్, వంశీ, వీళ్ళందరితో ఆదర్శ్, రణధీర్, వీళ్ళందరితో ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్. బట్ వి డోంట్ when you guys bump into each other అవన్నీ గుర్తొస్తాయి మళ్ళీ. ఆ డేస్ అన్నీ గుర్తొస్తాయి మాకు. సో దట్స్ అ వెరీ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది. అది హ్యాపీ డేస్ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. వాస్ దట్ అది నిజమేనా? నాకు ఇప్పటికీ తిడుతూ మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు వరకు కూడా నాకు ఇలా అన్న మీరు నా జీవితం స్పాయిల్ చేశారు, చూసి నేను ఇంజనీరింగ్ వెళ్ళాను, మొత్తం అసలు మీరు అలా చూపించారు అలా ఉండదు అని చెప్పి ఇప్పటికీ నాకు వస్తూ ఉంటాయి. కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా ఒక మధుని, ఒక టైసన్ ని, ఆ రెడ్ సారీ ఒక డ్రీమ్ వరల్డ్ కి తీసుకెళ్ళిపోయారు. దీని వల్ల కాలేజ్ లో అడ్మిషన్స్ కూడా పెరిగినట్టున్నాయి సినిమా వల్ల. డెఫినెట్ గా. సో వరుణ్, ఐ మీన్ లుకింగ్ back, I mean from happy days till today when you were actually released చూసిన తర్వాత, I mean just being honest, sometimes నీకు అనిపిస్తుంటది కదా, okay why did I go wrong somewhere, నేను ఎక్కడైనా wrong step చేశాను నా career లో, that sometimes you start comparing with people, like I started back then, there are many heroes నీ తర్వాత అప్పుడు ఇంకా జూనియర్ గా ఉండి ఇప్పుడు they are superstars. Definitely. If you look at them, did you ever feel bad, or how do you feel about it? No, I didn't feel bad. I felt proud that, వాళ్ళు వచ్చి అంత స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యాక్టర్స్, and I feel very proud and I really respect them a lot. And నా దగ్గరికి వచ్చేసరికి I guess script selection కానీ లేకపోతే నేను విన్నప్పుడు ఒకలా ఉండి తర్వాత అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒకలా ఉండడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. బట్ నేను 110% నేను బ్లేమ్ మొత్తం ఇట్స్ మై ఫాల్ట్ ఓన్లీ, బికాస్ ఐ గెస్ నేను ఆ టైంలో ఏంటంటే అంత ఫోకస్ చేయలేదు అనుకుంటా. బికాస్ క్యారీడ్ అవే ఇన్ ద సెన్స్ కాదు,
ఐ మీన్ అప్పుడే నేను లైక్ ఐ సెడ్ నాకు 18 years 19 years ఐ గెస్ మేబీ నేను అంత ఫోకస్ పెట్టలేదేమో ఈ ఇంకా స్క్రిప్ట్ ఇంకా 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 దీని గురించి ఇంకా నేను ఆ టైంలో అంత ఫోకస్ చేయలేదని నాకు మేబీ రీజన్. అండ్ అట్ ద సేమ్ టైం నేను చేసిన సినిమాలు కూడా ఇప్పుడు చూస్తే మళ్ళీ కొన్ని సినిమాలు నావి లైక్ కొన్ని సినిమాలు ఆ టైంలో వర్కౌట్ అవ్వని సినిమాలు ఇప్పుడు తీసుకొచ్చి చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. అంటే ఐ డోంట్ వాంట్ సే ద నేమ్స్ వద్దు, కానీ కొన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలు లైక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో నేను ఇంతకుముందు 10 సినిమాలు చేశాను నేను, అంటే అదే స్టోరీ సేమ్, బట్ ఐ గెస్ ద ఎగ్జిక్యూషన్ వాజ్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ నేను చేసినప్పుడు అని నాకు అనిపించింది మేబీ. బట్ లైక్ ఐ సెడ్ దట్ కంప్లీట్లీ ఇట్ షుడ్ బీ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ, నేనే రెస్పాన్సిబిలిటీ అది దానికి. అండ్ డెఫినెట్గా బాధపడ్డావా లైక్ అయ్యో ఎందుకు బాధపడడం, 100%. లైక్ ఎవరికైనా ఇప్పుడు ఇంతమంది సినిమా చేస్తున్నా, లేకపోతే స్పోర్ట్స్లో అయినా, లేకపోతే ఎనీ ఫీల్డ్ యూ టేక్, ఇప్పుడు ఒక మనిషికి వెన్ యూర్ గివింగ్ ఇట్ ఆల్ 100% ఎఫర్ట్ పెట్టి ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఫలితం రాకపోతే కొంచెమైనా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఐ థింక్ దట్స్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది బేసిక్గా. అండ్ నాకేంటంటే డెఫినెట్గా, బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ, మా ఫ్యామిలీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై ఫ్యామిలీ. అండ్ ఆబ్వియస్గా నాకు పెళ్ళైనప్పటి నుంచి వితిక, సో దే బీన్ హ్యూజ్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ నాకు. ఇంకా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఈ పాటికి అసలు ఆలోచించలేను కూడా, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేదో, ఏం ఆలోచించేవాడినో తెలియదు. బట్ దే ఆల్వేస్ కీప్ మీ వెరీ గ్రౌండెడ్. నీకు తెలుసు కదా, ఇప్పుడు బయటికి వెళ్తే ఓ వరుణ్ అన్నట్టు, కొంతమంది అన్నా కూడా విధిగా ఇంట్లో రే సందుగా ఎక్కడ వచ్చావురా? I know, of course. I mean, we do hang out quite often, so I know. So she's a blessing in my life అని నేను అనుకోవాలి. I mean, so if someone asks you what, ఇప్పుడు నేను ఇవి తప్పులు చేశాను, ఇవి మిస్టేక్స్ నా లైఫ్లో నేను చేశాను, ఇవి నేను చేయకుండా ఉండాల్సిందే అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? నేను చాలాసార్లు అనుకున్నా. అంటే నేను మెయిన్ థింగ్ ఏంటంటే నేను నేర్చుకున్నది ఈ పాస్ట్ లైక్ 5-6 whatever few yearsలో నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో నేను టక్మని నో చెప్పలేను చాలామందికి. అండ్ అవుట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ కొన్ని అలా జరిగాయి. అండ్ లైక్ ఐ సెడ్ అప్పుడు నా ఏజ్ కూడా వెరీ యంగ్ ఏజ్. సో నేను నో చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని, అంటే అన్నిటికీ కాదు, బట్ వేర్ ఇట్స్ రిక్వైర్డ్ అ ఫర్మ్ స్ట్రాంగ్ నో అనేది చెప్పాలని నేను నేర్చుకున్నాను. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ దట్ నేను లైఫ్లో లెర్న్ చేసింది అనేది, నో చెప్పడం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. వెన్ ఐ లుక్ ఎట్ యూ, నువ్వు కెరియర్ టాప్లో ఉన్నప్పుడు జనాలు నేను చూసే విధానం ఒకలా ఉంటుంది. వెన్ యూఆర్ ఫాలింగ్ డౌన్ ఆర్ వెన్ యూఆర్ నాట్ హ్యాపెనింగ్, నేను జనాలు చూసే విధానం ఒకలా ఉంటుంది యూజువల్లీ, ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో. అలాంటిది నువ్వు ఫేస్ అయ్యావు ఎప్పుడైనా? అంటే జనాలు గురించి జనాలు కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడికే వద్దాం అనుకున్నా. అంటే జనాలు గురించి నాకు నేను ఇప్పటికీ if someone sees me, they'll come up to me, they'll ask me for a picture, whatever, కొంతమంది. బట్ నా చుట్టుపక్కల నేను నోటీస్ చేసింది ఏంటంటే, కొంతమంది ఆ టైంలో అవసరంకి ఉన్నట్టుండి తర్వాత మాయమైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో మన ఫ్రెండ్స్లా ఉండి. బట్ హౌ డు యూ హ్యాండిల్ దెమ్? అంతే, నేను పెద్ద పట్టించుకోను. వాట్స్ రిటన్ ఇస్ రిటన్, అంతే, అది డెస్టినీ అనేది ఉంటుంది. అండ్ ఐ గెస్ దట్స్ ఆల్ ఒక లైఫ్ లెసన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ లైఫ్. అంటే మనము చిన్నప్పటి నుంచి నేను తీసుకుంటే, నేను పరిచయం అయిన వాళ్ళందరిలో అంతా చూసుకుంటే, నాకు ఇప్పటికీ నేను 9th నుంచి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు నాకు నా డార్లింగ్స్, వాళ్ళు యూఎస్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో ఇప్పటికీ టచ్లో ఉంటా. ఇప్పటికీ నాకు నిన్నే మెసేజ్ చేశాడు కూడా మా ఫ్రెండ్, నాకు అందుకే ఇప్పుడు వచ్చింది. సో వాళ్ళు నాకు ఎప్పటికీ దే మై బ్రదర్స్ ఫర్ లైఫ్. వాళ్ళు ఒక చిన్న బ్యాచ్ ఉంటాము, ఒక 8 people. సో 9th 10th 11th 12th అక్కడ హై స్కూల్ ఉంటుంది కదా మనకి, ఇక్కడలా కాదు ఇంటర్ సెపరేట్ అలా కాకుండా హై స్కూల్ ఇస్ 9th to 11th. ఓకే, సారీ 9th to 12th హై స్కూల్. సో ఆ టైంలో నాతో జర్నీ చేసి నన్ను అన్నీ చూసి, నా వేషాలు చూసి, తర్వాత వీళ్ళందరూ నాకు హ్యాపీ డేస్ అప్పుడు నాకు కాల్ వచ్చినప్పుడు, నేను సెలెక్ట్ అయినందుకు కాల్ వచ్చినప్పుడు, వీళ్ళందరూ నా ఇంట్లోనే ఉన్నారు ఆ టైంలో. నాకు అనీష్ కుర్విల్లా గారు, హ్యాపీ డేస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అప్పుడే మేము మిడ్ టర్మ్స్ ఏదో రాసేసి ఎగ్జామ్స్ ఇంటికి వస్తే వాళ్ళు ఫోన్ చేశారు 12 o'clock యూఎస్ టైం అప్పుడు, సంథింగ్ 12-1. అండ్ వాళ్ళందరూ అప్పుడు నేను సెలెక్ట్ అవ్వడం చూశారు. సో వాళ్ళంతా ఇంకా టచ్లో ఉన్నారు. మేము యూఎస్ వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాం. నువ్వు యూఎస్ సిటిజనా? ఆర్ యు అన్ అమెరికన్ ఆర్ అన్ ఇండియన్? ఐఎమ్ అన్ ఇండియన్.
Always. What is your citizenship? Citizenship is American. Vitika, I think she's Vidika is Indian. She's Indian. Yeah, she's Okay. Indian. She didn't take the citizenship but yet. she's half. అంటే తను ఇంకా అప్లై చేయలేదు గ్రీన్ కార్డ్ కి. అంటే ఇంత మునుపు ఏంటంటే తను అప్లై చేద్దాం అనుకున్నప్పుడు చాలా అంటే దేర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే 6 months అక్కడ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. ఐ డోంట్ నో, అంటే తన ఇష్టం. How's your family background? I mean, you guys are well off. Like, I just want to know. వెల్ ఆఫ్ అంటే ఏంటి? Is there meaning? వెల్ ఆఫ్ Usually ఇప్పుడు చూడు, ఓకే we are good, మాకు ఆస్తులు ఉన్నాయి, we are chill. యా వెల్ ఆఫ్ ఇన్ ది సెన్స్, వెల్ ఆఫ్ అయితే వెల్ ఆఫ్ అంటే అంత ఇప్పుడు నా నెట్వర్త్ ఇక్కడ నేను ఎక్కడో మొన్న చూస్తుంటే ఏదో నెంబర్ కనిపించింది. అరే నిజమైతే బాగుంటుంది అనుకున్నా నేను. అంత కాదు, బట్ నో, అంటే చిన్న మమ్మీ డాడీ ఆర్ ఇన్ US. మమ్మీ డాడీ, మా చెల్లి ఇప్పుడు US లో. I met your sister, right? You guys came to my place. yes exactly. కలిసింది. అసలు వరుణ్ వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఎవరితోనా మాట్లాడితే యూ డోంట్ ఫీల్ లైక్ యూర్ టాకింగ్ టు అన్ ఇండియన్. వాళ్ళ యాక్సెంట్ అయితే నీకు 1 second అలా కొంచెం స్లో అవ్వాలి, సో అట్లా అనిపిస్తుంటది. సో వాట్ యువర్ డాడ్, ఐ మీన్ ఏం చేస్తుంటారు US లో? హీస్ ఇంటూ ఐటీ. మామ్ వాజ్ హౌస్ వైఫ్ మేము పెరుగుతున్నప్పుడు. బట్ ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చి, మా చెల్లి కూడా ఇక్కడే మెడిసిన్ చేసింది, నెల్లూరులో మెడిసిన్ చేసింది మా చెల్లి. అండ్ మేము ఇక్కడికి వచ్చి మేము సెటిల్ అయిపోయిన తర్వాత మా మామ్ కూడా షీ స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ ఐటీ సైడే. మమ్మీ కూడా జాబ్ చేస్తుంది. సో మామ్ అండ్ డాడ్ ఆర్ బోత్ వర్కింగ్. Yeah, they're both working. You have your own house in US. Yeah. Which area? I mean, which state? Florida. Okay. We have one in Jacksonville. Okay. And then one in Tavares అని, ఒర్లాండోకి దగ్గర అది. టవరెస్ అని. మొత్తం తిరిగేసావు US మొత్తం? I've been to 50 states ఉంటాయి US లో. నేను 46 స్టేట్స్కి వెళ్ళాను చిన్నప్పుడే. నేను ఇక్కడికి రాకముందరే మా డాడీ మొత్తం అన్ని తిప్పేసి, ఇంకా మాకు మాక్సిమం మా డాడీకి డ్రైవింగ్ అంటే ఇష్టం. సో ఇంత మాత్రం తెలుగు కూడా నాకు ఎందుకు వచ్చంటే, మా డాడీ అప్పుడు అన్ని ఇంకా ఓల్డ్ సాంగ్స్ అన్ని, వేటూరి గారివి, సీతారాం శాస్త్రి గారివి, ఇవన్నీ సాంగ్స్ వినిపించేవాళ్ళు మా లాంగ్ జర్నీస్ లో. సో వినిపించి ఇంకా నాకు మా చెల్లికి ఏమైనా కావాలంటే దీని మీనింగ్ ఏంటి, ఇదేంటి అని ఇలాంటి మాకు చిన్న చిన్న ఇట్లా ఫన్ గేమ్స్ లా పెడుతూ ఉండేవాడు అనమాట. లైక్ ఇఫ్ యూ వాంట్, సో he doesn't want you guys to lose the culture or the roots. The roots and culture and main the language అనేది ఆయన, మా ఫాదర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దానికి. ఇప్పటికీ ఇస్తారు కూడా. ఇప్పటికీ నన్ను తిడుతూ ఉంటారు డబ్బింగ్, అరే ఇది ఇలా కాదు ఇలా పలకాలి, ఇలా కాదు ఇలా పలకాలని. ప్రాబ్లం అవుతుంటది కదా నీ యాక్సెంట్ వల్ల డబ్బింగ్. చాలా నాకు మెయిన్ ఎక్కడంటే కొత్త బంగారు లోకం చెప్పినప్పుడు అయితే నాకు లిటరలీ స్టార్స్ కనిపించాయి. ఎందుకంటే అది గోదావరి స్లాంగ్ కదా. సో నాకు అసలు తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ గోదావరి స్లాంగ్ అంటున్నారు, ఎలా మేనేజ్ చేయాలి ఏంటా అని. లిటరలీ శ్రీకాంత్ అడ్డలా గారు, నేను ఆల్మోస్ట్ డబ్బింగ్ థియేటర్లో, లైక్ లిటరలీ డబ్బింగ్ థియేటర్లోనే ఉన్నాము. కొన్ని రోజులు డబ్బింగ్ థియేటర్లోనే ఉన్నాము టు గెట్ దట్ యాక్సెంట్. అప్పటికి నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఇంకా, అరే ఇంకొంచెం అరే అసలు ఎందుకు అలా చేశారు. బట్ అప్పుడు నాకు, లైక్ ఐ సెడ్, కొత్త బంగారు లోకం అప్పుడు నాకు 19. సో ఐ వాజ్ స్టిల్ వెరీ ఫైన్, ఇట్స్ ఓకే. వెరీ ఓకే. US లో టెల్ మీ, లైక్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు విజిట్ US, గివ్ మీ లైక్ 5 crazy places that I want to just క్రేజీ ప్లేసెస్ అంతేమి కంపల్సరీ 5 states విజిట్ చేయాలి. డెఫినెట్గా ఫ్లోరిడా అని చెప్తాను. ఓకే. ఫ్లోరిడాలో మా ఇంటికి ఖచ్చితంగా. ఓకే. అండ్ నో, ఫ్లోరిడాలో యూనివర్సల్ స్టూడియోస్, ఇవి సారీ యూనివర్సల్ స్టూడియోస్ కాదు, సారీ డిజ్నీ వరల్డ్ అనుకుంటా. ఓకే. డిజ్నీ వరల్డ్ ఇవి ఉంటాయి. మన కాలిఫోర్నియాలో యూనివర్సల్ స్టూడియోస్. న్యూయార్క్ సిటీ నాకు ఇష్టమైన ప్లేస్. నేను పెరిగింది న్యూ జెర్సీ, హై స్కూల్ అంతా. సో మేము న్యూయార్క్ సిటీలో నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే, నేను 12th లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నేను స్నీక్అవుట్ చేసి, కార్ అందరూ పడుకున్నాక 12 o'clockకి నెమ్మదిగా అలా కార్ తీసి అలా స్నీక్అవుట్ చేసి ఒక బ్యాచ్ 4-5 కార్లో న్యూయార్క్ సిటీ వరకు డ్రైవ్ కొట్టేవాళ్ళం. ఒక 45 minutes 1 hour పట్టేది న్యూయార్క్ సిటీకి వెళ్ళడానికి, లైక్ డౌన్ టౌన్. ఓకే. అండ్ అక్కడ వెళ్ళి we used to have good food, మంచి ఫుడ్. Miami is a fun place, man. Key West అని ఇంకో ప్లేస్. Key West ఉంది. Key West is You've also been to nice. all these states? I've been to all these states. నేను వెళ్ళని స్టేట్ అలాస్కా, హవాయి, వాషింగ్టన్ స్టేట్, ఆరెగన్. ఈ 4 స్టేట్స్కి వెళ్ళాను నేను. మిగతా అన్ని తిరిగేసాను. మిగతా 46 స్టేట్స్ అన్ని తిరిగాను. వావ్. మనం అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కవర్ చేయాలి. అట్లీస్ట్ మయామి మాకు ఉన్నాయండి సింపుల్ థింగ్స్. బట్ యా వరుణ్, కమింగ్ టు యువర్ పోస్ట్ మ్యారేజ్, వి స్టాప్డ్ వేర్ పెళ్ళి అయిన తర్వాత వి స్టాప్. సో పోస్ట్ మ్యారేజ్ Vitika came into your life. So it was an early marriage for her.
షీ టెల్స్ మీ Yeah, sometimes తను నాకన్నా 5 ఏళ్ళు చిన్నది అంటే తను 21 when she మరి నాకు కూడా ఎర్లీయే కదా మరి అలాంటప్పుడు. ఎందుకు మరి నాకు 26 కదా. ఓ అయితే నువ్వు ఆల్రెడీ నా ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు. అవును, ఐఎమ్ 27. నేను నాకు సారీ నాది జూలైలో బర్త్డే, ఆగస్ట్ మా పెళ్ళి అయింది. సో నాకు సరిగ్గా 27 కంప్లీట్ అయిన 1 month కి అయింది మ్యారేజ్. మరి ఇట్స్ నెక్స్ట్ నువ్వే అయితే ఇయరేనా ఐఎమ్ రెడీ. మా మమ్మీ చూస్తే నేను ఇప్పుడు రేపు నేను రెడీ. ఐ వాంట్ గెట్ మ్యారీడ్. ఐఎమ్ టెల్లింగ్ నో ఐ వాంట్ గెట్ మ్యారీడ్. ఐఎమ్ రెడీ. మా అమ్మ ఇస్ లైక్ ఆగు నీకన్నా పెద్ద ముండవాడు ఒకడు ఉన్నాడు, వాడికి చేసి నీకు చేద్దాం అంటది మా అమ్మ. సో యా, సో దెన్ వితికా కేమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ మ్యారేజ్. యూనో మొన్న వితికా నేను అడిగినప్పుడు షీస్ లైక్ ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాస్ 21. బట్ ఐ ఫెల్ట్ పెళ్లి తర్వాత ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ డెంట్ ట్రావెల్ మచ్. నేను ట్రావెల్ చేసి కొంచెం, ఎందుకంటే ఇప్పుడు వరుణ్ కి కొన్ని ప్లేసెస్ నచ్చవు. ఈ లైక్స్ నాకు నేచర్ సైడ్ ఇష్టము. వరుణ్ చూస్తే కొంచెం ఈ ఏమంటారు కొంచెం హ్యాపెనింగ్ ప్లేసెస్, తనకి ఈజ్ ఆల్ కూల్ చిల్డ్ అవుట్ గై. మనం చూస్తే కొంచెం పప్పు సుద్దా ఇటు ఈ ప్లేసెస్ ఇష్టము. కానీ ఇంక పెళ్ళి అయిన తర్వాత వీ షుడ్ ఒకసారి తను అడ్జస్ట్ అవుతాడు, ఒకసారి నేను అడ్జస్ట్ అవుతాను కదా. అలా చెప్పిందా అయ్యో ఇది వితికా లేదు అంటే నో, అంటే మేము కూడా ట్రావెల్ చేసాము. మేము ఇంత మునుపు ఒక యానివర్సరీకి మేము కాశ్మీర్ తన ఫ్రెండ్స్ తో వెళ్ళింది. తన ట్రావెలింగ్ తను చేస్తుంది అదే కదా. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ ఎక్కువ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. తన ప్లానింగ్ తను ఉంటుంది. బట్ నేనేంటంటే ఎక్కువ నేను ట్రావెల్ చేస్తాను. బట్ యూనో నాకు ఇప్పుడు లైక్ బాలి, మారిషస్ ఇవి నాకు అంత ఏమో మరి మేబీ ఐ డోంట్ నో. బట్ రీసెంట్లీ మేము ఇక్కడికి వెళ్ళాము, ఇది బాగుండింది, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాము. దట్ వాజ్ నేను వితికి వెళ్ళి వెంట స్కూబా వెళ్ళాము. దట్ వాజ్ అ ఫన్ ట్రిప్. అది ఎంజాయ్ చేశాను నేను. అండ్ కూర్గ్ వెళ్ళాము మేము. కూర్గ్ వెళ్ళి ఒక హిల్ టాప్, ఒక మొత్తం కంప్లీట్ గ్రీన్, ఒక మౌంటైన్ పైన టెంట్ వేసుకుని మా యానివర్సరీకి వెళ్ళాము. అప్పుడు యానివర్సరీ బర్త్డే గుర్తు రావట్లేదు సరిగ్గా, బట్ వెళ్ళాము, అదైతే వెళ్ళాము. సో యా, పోస్ట్ మ్యారేజ్ యు నో హౌ పెళ్ళికి ముందు లైఫ్ ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత లైఫ్ ఒకలా ఉంటుంది. సో పోస్ట్ మ్యారేజ్ ఆఫ్టర్ అ పాయింట్ ఆర్ వాట్ ఎవర్, యు నో ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ విల్ ఫైట్. అందులో డిబేటే లేదు. ఎవరైనా ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఫైట్ చేసుకుంటారు, హూ ఆర్ నాట్ ఫేమస్. ప్రతి ఇంట్లో ఉండే జరుగుతుంది, అది కామన్. అది జరగకపోతే ప్రాబ్లం, అబ్సల్యూట్లీ. హౌ డు యు డీల్ విత్ ఇట్ ఇస్ ద మేజర్ థింగ్. నో, ఐ డోంట్ థింక్ సో. యు డోంట్ నో? No, I'm saying అది అంత పట్టించుకునేది కదా. How do you actually deal with it? అంటే if you both guys fight అంటే ఎక్కువ ఏమంత ఫైట్స్ మా ఇద్దరికి అవ్వవు. బట్ అయితే మాత్రం మోస్ట్లీ నాదే తప్పు ఉంటుంది అనుకుంటా నేను ఏదో ఒక విషయంలో. సో ఒకసారి చూస్తాం, కొంతసేపు చూస్తాం, తర్వాత ఇంకేముంది సారీ చెప్తాము. ఇంకా అది కూడా కాకపోతే ఇంకా కాలు పట్టుకోవాలి అంతేగా. బట్ నో, అంటే మా ఇద్దరికి లైక్ బేసిక్లీ మేము పరిచయం అయింది కూడా చాలా ఒక గుడ్ ఫ్రెండ్స్ లాగా పరిచయం అయ్యాం అనమాట. లైక్ షీ వాజ్ వెరీ, అంటే నాకు బాగా సపోర్ట్గా ఉండింది. లైక్ 2014 ఆ టైంలో షీ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ కుడ్ షేర్ ఎనీథింగ్ విత్ హర్. అండ్ షీఈస్ వెరీ చాలా కేరింగ్ కూడా వితికా. సో వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ కేరింగ్, అండ్ షీఈస్ వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్ ఉమెన్. అండ్ తను నిజంగా నాకైతే బ్లెస్సింగ్ తన లైఫ్లో రావడం అని ఫీల్ అవుతాను నేను. సో ఐ ఆల్సో ఆస్క్డ్ వితికా, when are you guys planning to have kids? సో అదే ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రాబ్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాము. అంటే ఐ డోంట్ నో, వితికా చెప్పినట్టుంది కదా. సో బిఫోర్ లైక్ షీ హాడ్ ఎ మిస్ అని చెప్పింది అనుకుంటా. చెప్పింది షీ ఇస్ లైక్ both of us should be in like you know కరెక్ట్ స్పేస్లో ఉండాలని ఇంటెన్షన్. సో యా, ఐ మీన్ డెఫినెట్గా ప్లాన్ అయితే ఉంది ప్రాబ్లీ. అండ్ వరుణ్, సో వాట్ డూ యూ థింక్ అబౌట్ టేకింగ్ స్పేస్ ఫ్రమ్ ఈచ్ అదర్? యూజువల్గా రిలేషన్షిప్లో ఒకరి నుంచి ఒకరు స్పేస్ తీసుకోవడం ఇస్ ఇంపార్టెంట్ అంటావా? 100%. అంటే స్పేస్ అండ్ అండర్స్టాండింగ్, కొంచెం కాంప్రమైజ్, కొంచెం సాక్రిఫైస్, ఇవన్నీ ఖచ్చితంగా ఏ రిలేషన్షిప్లో అయినా ఉండాలనిపిస్తుంది నాకు. నాట్ ఓన్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కాకుండా ఈ ఫ్రెండ్షిప్స్లో అయినా కూడా అది ఉండాలి అనిపిస్తుంది నాకు. లేకపోతే కొన్ని రోజులే ఉంటాయి. సో ఐ డెఫినెట్లీ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఏ రిలేషన్షిప్లో అయినా స్పేస్ అనేది ఉండాలని నేను బాగా నమ్ముతాను. అండ్ యూనో ఐ గివ్ హర్ స్పేస్, షీ గివ్స్ మీ మై స్పేస్ ఆల్సో. అండ్ ఈ హూ స్పెండ్స్ మోర్ మనీ? తనేం చెప్పింది? ఎందుకు ఎందుకు నువ్వేం చెప్పు. నేను
I don't know. చెప్పు. నాకంటే ఖర్చులు ఎక్కువ ఎవరు పెడతారు? అంటే ఖర్చులంటే నేను స్విగ్గీలోనే చాలా పెడతా అని తిడుతూ ఉంటుంది అప్పుడప్పుడు నన్ను. స్విగ్గీలోనే ఏంటి రోజుకి 2-3 వేలు స్విగ్గీకి అయితే ఎట్లా ఉంటుంది. బట్ మేబీ నేనేనేమో అంటే నేను బేసిక్గా ఏంటంటే మళ్ళీ నేను పనికొచ్చేదానికి ఏది ఖర్చు పెట్టాను, అన్ని అన్నెసరీ థింగ్స్ ఖర్చు పెడతా ఉంటాను. సో ఈ మానిటరీ కంట్రోల్ నీకు కొంచెం తక్కువ కాదు, సున్నా. నాకు మానిటరీ కంట్రోల్, నేను వెరీ బ్యాడ్ విత్ మనీ మేనేజ్మెంట్. అస్సలు టూ బ్యాడ్ అంటే సంపాదించిన డబ్బులంతా ఏం చేస్తాను. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ చూసుకునే వాళ్ళు, అండ్ ఇప్పుడేమో విధిగానే తను చూసుకోవడమే కరెక్ట్ కూడా, ఎందుకంటే నేను. సో యూర్ డూయింగ్ ఫిల్మ్స్, ఓకే, సమ్టైమ్స్ యూ డూ టీవీ, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఆల్ యువర్ మనీ? నథింగ్, జస్ట్ స్విగ్గీ swiping. So Did you save any money? సేవ్ అంటే సేవ్ ఇన్ ద మనీ సేవ్, లేకపోతే లైక్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ లైక్ ల్యాండ్, ఇల్లులు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వెతిక నేను సేవ్ చేస్తా చెప్పింది, ఏదో ఒక దగ్గర దాస్తూ ఉంటా, ఏదో కొంటూ తను దాస్తుంది, మనకి అది రాదు. అది రాదు, లేదు. నేను చెప్పాను కదా, మనీతో నేను సో అందుకే వెంటనే రాగానే అమౌంట్ వచ్చిందా ఫస్ట్ నా అకౌంట్ కొట్టు, ఫస్ట్ ఇక్కడ చేసే ఉంటుంది. బట్ అది ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నేను అంతే. లైక్ నాకు పాకెట్ మనీ మా పేరెంట్స్ ఏమైనా ఇస్తా ఉన్నా దేని మీద అసలు ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు, దేని మీద అయిపోతాయి పైసలన్నీ. అది నాట్ జస్ట్ నౌ, ఈవెన్ చిన్నప్పటి నుంచి అంతే. వాట్ ఆర్ ద 5 things that you spend money on and you think you shouldn't? వీటి మీద నేను ఎక్కువ డబ్బులు పెడుతున్నాను, అసలు అర్జెంట్గా ఆపేయాలంటే ఏం చెప్తావు ఎవరికైనా అంటే? డూ యూ థింక్ బ్రాండెడ్ షూస్, ఇప్పుడు ఫర్ మెన్ ఈ బ్రాండ్స్, టాప్ నాచ్ బ్రాండ్స్, 2 lakhs పెట్టి షూస్ లేదా 3 lakhs పెట్టి వాచ్, అలాంటివి నేను స్పెండ్ చేయను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మామూలు నైకీ షూస్ అంతే బేసిక్ గా? బట్ చెప్పాను కదా, చాలా మంది స్పెండ్ చేస్తుంటారు కదా. లైక్ డూ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్? నో, దట్స్ దేర్, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. అది నాకు అలాంటివి ఏమీ లేదు. నాకంత క్లోత్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి లేదు. ఐఎమ్ నాట్ సో ఈ బ్రాండ్ ఇది ఒకటి కొనాలి, ఈ బ్రాండ్ ఇది కొనాలని. నాకు ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ తర్వాత కంప్లీట్గా పోయింది అనుకుంటా. నాకు ఒక రోలెక్స్ వాచ్, అది మా డాడీకి కూడా తెలుసో తెలీదు మరి, ఒక రోలెక్స్ వాచ్ ఇచ్చాడు నాకు మా డాడీ ఒకసారి. అది పోయింది, అది ఘోరం. దాన్ని అసలు అది ఎలా పోయిందో కూడా. నేను స్లిప్ అయ్యి ఒక చోట ఒక ఆఫీస్ ఉండింది, ఆ ఆఫీస్ బయటే ఒక చిన్న మ్యాన్ హోల్ ఉండింది అనమాట, అంటే వాటర్ది. సో అప్పుడు నేను అందులో పడ్డాను, ఆ మ్యాన్ హోల్లోకి. నైట్ కనిపించలేదు, అలా ఆఫీస్ ముందరే చిన్న మ్యాన్ ఉంది. ఎంటర్ అవుతున్నప్పుడు ఆఫీస్కి వచ్చారు, అప్పుడు లైట్ ఉంది, అంతా కనిపించింది. ఇంకా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను, అది ఇంకా ముయ్యలేదు, అది క్లోజ్ చేయలేదు. అంటే మ్యాన్ హోల్ కూడా కాదు, ఇట్స్ లైక్ వాటర్, అండర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ ఫిల్ చేసి ఉంటుంది. అందులో నేను స్లిప్ అయి పడి బయటికి వచ్చేసరికి నా వాచ్ లేదు. మళ్ళీ వెళ్ళి వెతికాము, చూసాము, మళ్ళీ ఆ వాచ్ కనిపించలేదు. అది అప్పటి నుంచి ఇంకా అసలు వాచ్లు కూడా నేను ఇంకా తక్కువ పెడతాను, ఎప్పుడైనా పెడితే ఇంకా పెడతాను, కానీ లేకపోతే అసలు. అండ్ యు ఆర్ నాట్ సమ్మన్ హూ విల్ స్పెండ్ మనీ ఆన్ ఈ బ్రాండ్స్ కానీ? నో, మెయిన్లీ ఫుడ్ మ్యాన్. ఫుడ్ కానీ, లేకపోతే గెట్ టుగెదర్స్ ఉన్న మొత్తం ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మనం చూసుకుని అంత. ఐ కుక్. ఓకే, ఏం కుక్? యుఎస్లో ఐ థింక్ ఐ కుక్ ఇన్ ద సెన్స్, నేను యూట్యూబ్ చూసే చేస్తాను. నేను అంటే ఒక రెసిపీ అక్కడ పెట్టుకుని చేస్తా. ఓకే, బట్ ఐ కెన్ కుక్. నేను బాగా చేస్తాను. ఎగ్స్తో అయితే నేను ఇంకా యూట్యూబ్ కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎగ్స్తో ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ నేను చేయగలను ఎగ్స్తో. అండ్ ఐ ఆల్సో ఫీల్, వరుణ్, whenever we look at you as you are the same happy days guy to everybody. Years passed, decade I think how it's been like 17 years passed and still people can never get over happy days. You are someone who's seen oka rage nu appudu. You are that crush. Many actors, whenever నాకు ఒక ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్, బట్ షీ వాస్ టెల్లింగ్ మీ నాకు పెద్ద క్రష్ వరుణ్ అంటే, అండ్ ఇట్లా అని చెప్పిన తర్వాత, సో యు ఆర్ సమ్మన్ హూ హస్ సీన్ ద పీక్స్ ఆఫ్ యువర్ కెరియర్, లైక్ ఫుల్ మనీ, ఫేమ్, దట్ సెన్సేషన్, రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్, ఆటోగ్రాఫ్స్ నుంచి. ఐ థింక్ ఇట్స్ సెల్ఫీ ఉండేది కాదు కదా మీ టైం అప్పుడు? ఆటోగ్రాఫ్స్ దెర్ ఇస్ నో సెల్ఫీ, నో? అప్పుడు లేదు కదా, 2007-8లో అంత లేదు. అప్పుడు ఇది ఉండేది, అది BBM మెసెంజర్ ఉండేది అప్పుడు. అది బాగా వాడేవాళ్ళం ఆ టైంలో. బట్
ఇప్పుడు నువ్వు చెప్తాను. నాకు యాక్చువల్లీ మొన్న మా మా బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే మా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు. మా కజిన్ ఉంది ఒక అమ్మాయి. సో ఆమె వచ్చేసి, సందేశ్ అన్న నీకు గుర్తుందా 2008లోనో 9లోనో నేను ఒకసారి వస్తే మా ఫ్రెండ్స్ ఆటోగ్రాఫ్ అడిగితే నువ్వు మొత్తం 60 ఆటోగ్రాఫ్స్ పెట్టించావు నువ్వు గుర్తుందా నీకు అంది. ఓ అవునా, నాకు అసలు గుర్తే లేదు. అది ఎప్పుడు 16-17 ఇయర్స్ బ్యాక్ రైట్. సో ఆ టైంలో అంతా ఆటోగ్రాఫ్స్ ఉండేది. అండ్ సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు ఉన్నంత అప్పుడు ఆర్కిడ్ ఉండేది అంతే. ఆ టైంలో ఆర్కిడ్ ఫేస్బుక్ అనుకుంటా, ఈ యాహూ మెసెంజర్ ఉండేది అనుకుంటా. యాహూ మెసెంజర్, AOL మెసెంజర్ ఇవన్నీ ఉండేవి అప్పుడు. There is no Insta, there's no Facebook, there's no YouTube. యూట్యూబ్ అప్పుడే ఐ థింక్ 7 Starting, అప్పుడే yeah. ఐ థింక్ మేబీ. ఇక ఇన్స్టా, ట్విట్టర్లు ఇవేమీ లేవు ఆ టైంలో. ఏం లేవు. ఇట్ వాస్ వెరీ ప్రైవేట్ I think బేసిక్గా. you've seen, you're an 80s kid. 89 Oh, like I think you've seen that అవన్నీ you are in between of 80s and 90s కాబట్టి, and coming to your career you've seen the peaks and you've seen the lowest. So when you've seen room full of people and you've also seen room myself in the mirror. yourself in the mirror. అంటే ఎలా ఉంటుంది వరుణ్? ఐ మీన్ a person who saw extremes of craze, fame, money, and this in the same industry, and a person who have seen nothing. నో అంటే నేను అదే ఆలోచించాను. బట్ నాకు ఎందుకు అలా అనిపించాలంటే, బేసిక్గా మా మమ్మీ డాడీ నన్ను చిన్నప్పటి నుంచి, నేను యూఎస్లో పెరిగినప్పటి నుంచి యూనో మంచి లైఫ్ స్టైల్ చూపించారు మా పేరెంట్స్. లైక్ వీ హ్యాడ్, మా డాడీకి మంచి ఆ టైంలో లెక్సెస్ ఉండేది. అండ్ యూనో హీ షోడ్ మీ అండ్ వీ ఆల్వేస్ హ్యాడ్ అ గుడ్ హౌస్. అండ్ యూనో లైక్ నాకు నేను ఏం కావాలంటే వీడియో గేమ్స్ కానీ చిన్నప్పుడు, లైక్ యూనో మై డాడ్ అండ్ మామ్ దే ప్రొవైడెడ్ మీ విత్ ఎవ్రీథింగ్. నాకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశారు. సో నేను చిన్నప్పుడు నేను వన్స్ హ్యాపీ డేస్ చేసిన తర్వాత నాకు బేసిక్గా నాకు అంత ఫేమ్ ఉందా ఏముందా అనేది నాకు డైజెస్ట్ కాలేదు మైండ్కి. ఐ వాజ్ నెవర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యూనో ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, ఇంతమంది నన్ను చూస్తున్నారు కదా అనే థాట్ ప్రాసెస్ అనేది రాలేదు నాకు అప్పుడు. అండ్ ఆఫ్టర్ యూనో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సినిమాలు చేయడం తర్వాత వర్కౌట్ అవ్వట్లే ఎందుకో నాకే మధ్యలో నేను యూఎస్ వెళ్ళిపోయాను. ఒక ఫ్యూ ఇయర్స్ యూఎస్ వెళ్ళిపోయాము. సో ఐ వాజ్ బేసిక్లీ ఏంటంటే, నేను ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు సినిమాలు రావట్లేదని కాకుండా, నా దగ్గరికి వచ్చే ప్రాజెక్ట్స్ దే వరంట్ ఇంట్రెస్టింగ్. నాకే ఒక పాయింట్లో అరే ఎందుకు చేస్తున్నాను ఇలాంటి సినిమాలు, దీనికన్నా చేయకుండా ఉండడం బెటర్ ఇలాంటి ప్రోడక్ట్ చేయడం కన్నా అని నాకు అనిపించినప్పుడు, నేను దట్స్ వన్ ఐ మేడ్ అ డిసిషన్ దట్ యూఎస్ వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చేద్దాము. ఏదో ఒకటి, ఒక రెస్టారెంట్ బిజినెస్ లేకపోతే ఇంకేదైనానో, మధ్యలో ఒక కోర్స్ కూడా ఒకటి చేశాను. సో ఇవన్నీ ఒక ఫ్యూ ఇయర్స్లో చేశాను అనమాట. ఎప్పుడైనా క్విట్ చేద్దాం అనిపించిందా? అదే ఆ టైంలోనే. ఓకే. అప్పుడే నేను ఐ వాజ్ లైక్ ఐమ్ డన్, ఇంకా నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదని అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాము. యూఎస్ వెళ్ళిపోయి అక్కడ ఇంకా కొన్ని చిన్న థింగ్స్ చేశాము. అండ్ ఒక రెస్టారెంట్ బిజినెస్ అనుకున్నప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది నాకు, విధిగాకి ఒక కేటరింగ్ దగ్గర నుంచి. సో నేను తను ఇద్దరం కలిసి we cooked food for like almost 50-60 people అనుకుంటా. అప్పుడు ఎవరు హెల్పర్స్ ఎవరు లేరు, అప్పుడు ఏం లేదు. జస్ట్ ఒక ఐడియా వచ్చింది, ఇలా ఒకళ్ళు పిచ్ చేస్తే బాగుంది, ఇది ఇట్లా ఒక ఈవెంట్ ఉంది, గ్యాదరింగ్, ఒక 60 people ఉంటారు. బిఫోర్ కోవిడ్. సో ప్రాబ్లీ బిఫోర్ మేమిద్దరం బిగ్ బాస్కి వెళ్ళక ముందర కూడా. సో ఐ థింక్ 18 అనుకుంటా, 18, 17, 18, 19 ఆ టైంలో వెళ్ళి ఒక 2 years ఉన్నా. ఇంకా దాని తర్వాత అది ఇంకా అవ్వలేదు. అది దిస్ నాట్ గన్, ఇది కష్టం, ఇది మనకి టూ మచ్ ఎఫర్ట్, అసలు మనకి ఇది వర్కౌట్ అవ్వదని అది. దాని తర్వాత ఒక కోర్స్ చేశాను నేను, ఒక SAP అని ఉంటుంది, SAP కోర్స్ ఒకటి చేశాను ఒక 1 year. మా ఫ్రెండ్ ఉంటాడు యూఎస్లో. సో తనకు ఒక కంపెనీ ఉందన్నమాట, నాకన్నా 1 year సీనియర్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో మనవాడికి ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్సల్టింగ్ ఫర్మ్. సో అక్కడికి వచ్చి ఎవరన్నా ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తారు, ప్లేస్మెంట్ చేస్తారు జాబ్స్లో. సో ఇంకా ఇట్లా ఏది ఈజీ ఉంటుంది అబ్బా అని మా వాడికి ఫోన్ చేశా, అబ్బాయి ఇగో యూఎస్ వస్తా, ఇగో ఇలా అనుకున్నా, ఇది వర్కౌట్ అవ్వట్లే, ఇంకోటి నాకు ఫస్ట్ కొన్ని ఇయర్స్ అయితే బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా నేను. సో ఇలా నాకేమైనా కోర్స్ ఏది కొంచెం తొందరగా నేర్చుకోవచ్చు అంటే మా వాడు SAP అని ఒకటి సజెషన్ ఇచ్చాడు. 1 year వెళ్ళా కోచింగ్కి. అక్కడ వెళ్దాము, అక్కడ వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చోవడము, అవన్నీ ఫస్ట్ మన బుర్రకి ఎక్కువ. అవన్నీ చిన్నప్పటి నుంచి మనకి, అంటే స్టడీస్లో 12th వరకు ఐ వాజ్ ఫైన్. బట్ ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత కదా, 7లో ఇక్కడికి వచ్చేసాను. సడన్గా అవన్నీ చూసి అప్పటికే ప్రిపేర్ అయ్యా, బాగానే చదువుకున్నా. ఇంకా ఏముంటుంది బట్టి పట్టడమే మ్యాక్సిమం, అదే చేశాను. చేసిన తర్వాత ఇంకా
ఇంకా దానిలో ఇన్ డెప్త్ వెళ్ళి ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఓకే, నాకు గుర్తున్నాయి. కొన్ని ఆన్సర్ చేసిన తర్వాత ఓకే, ఐ థింక్ యూర్ రెడీ మ్యాన్ ఫర్ ద ఇంటర్వ్యూ, జస్ట్ బీ కాన్ఫిడెంట్ అని చెప్పారు. ఏంది ఇది అనుకుని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ అది వాళ్ళు అంత అది వర్కౌట్ అవ్వాలి. ఈ లోపల ఇంకో ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నాకు ఇంకా గుర్తుంది. సో ఈ 2 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్కి నేనేంటంటే అక్కడ నువ్వు స్టార్టింగ్ చేసావు అనుకో, శాలరీ చాలా తక్కువ ఉంటుంది బేసిక్గా. సో యూజువల్గా రెజ్యూమేస్ కొంతమంది బూస్ట్ చేసుకుంటారు ఇయర్స్, అంటే 10 years ఎక్స్పీరియన్స్, 8 years ఎక్స్పీరియన్స్ అని. సో మావాడు ఏం చేశాడు, నాకు 10 years ఎక్స్పీరియన్స్ అని పెట్టాడు. సరే పెట్టాడు, ఓకే వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూస్ చేశాను. తర్వాత ఈ లోపల మా వాడు నన్ను ఒకసారి పిలిచి, బ్రో ఐ నీడ్ టు టాక్ టు యూ మ్యాన్ అన్నాడు. ఏంది దేని గురించి ఏంటిది, ఏమైనా వచ్చిందా ఏంది మనకి అనుకుని వెళ్ళాను. వెళ్తే బ్రో ఐ డోంట్ థింక్ దిస్ గోయిన్ వర్కౌట్ అన్నాడు. ఏమైంది 1 year అంటే, ఇప్పటిదాకా నాకు ఒక 3-4 రిక్రూటర్స్ ఫోన్ చేశారు, అండ్ నీ పేరు వరుణ్ జీడిగుంట అని పెట్టాము, అది గూగుల్లో కొడుతుంటే వరుణ్ సందేశ్ యాక్టర్ అని వస్తుంది, 10 years ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, తన సినిమా యాక్టర్ కదా అని. అంటే తెలుగు వాళ్ళు ఉంటారు చాలామంది ఈ రిక్రూటర్స్ హెచ్ఆర్లో. సో అలా హెచ్ఆర్ నుంచి ఒక తెలుగు వాళ్ళే ఫోన్ చేసి, తన యాక్టర్ కదా, కెన్ యూ ప్లీజ్ షేర్ హిస్ పర్సనల్ నెంబర్, కెన్ యూ టాక్ టు హిమ్ అని ఇట్లా అడగడం మొదలు పెట్టారు. మా వాడిని ఇంకా జాబ్ గురించి మాట్లాడకుండా ఇవన్నీ అడుగుతున్నారు. హౌ డు యూ నో హిమ్ ఇవన్నీ అంటే, మా వాడికి ఫ్యూజ్ అవుట్ అయ్యి ఇదేదో అయ్యే పని కాదు బాబాయ్ అని చెప్పి, 2 years లో అసలు అన్నీ చేశాను. ఏవో అసలు మళ్ళీ యువర్ బ్యాక్ టు సినిమా. మళ్ళీ ఏమైందంటే ఆ తర్వాత మళ్ళీ అప్పుడు నాకు ఐ గాట్ కాల్ ఫ్రమ్ వేరే ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి ఒక ఫ్యూ కాల్స్ వస్తే, సరే ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ we came back to India. విన్నాను స్టోరీ, ఒకటి ఎక్సైటింగ్గా అనిపించింది, అండ్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్. బట్ అదే టైంలో మాకు బిగ్ బాస్కి వచ్చిందనమాట, నాకు వితికాకి. సో అదొక, నేను ఫస్ట్ కొంచెం ఐ వాజ్ లిటిల్ ఏమంటారు హెసిటెంట్, చేయాలా వద్దా, ఎందుకంటే ఇట్స్ లైక్ యూనో మొత్తం లైఫ్ని ఓపెన్ అప్ చేస్తున్నట్టే కదా, 24/7 పీపుల్ ఆర్ వాచింగ్ యూ అంటే. నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్. బట్ ఆ తర్వాత వితిక వాజ్ లైక్, నాకు ఇంకోటి ఏంటంటే వితిక కూడా నాతో పాటు వస్తుంది కాబట్టి అదొక ధైర్యం, పెద్ద ధైర్యం అది. అండ్ తను వచ్చిన తర్వాత తను నేను ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఐ సైన్ లైక్ 3 films రాగానే 3 projects సైన్ చేశాను. అందులో ఒకటి స్టార్ట్ అవ్వాలి విత్ ఇన్ లైక్, మేము డిసెంబర్లో బయటకు వచ్చామనుకుంటా, నవంబర్ ఎండింగ్ డిసెంబర్, ఆ టైంలో మేము 105 days అయిపోయింది. లాస్ట్ వరకు ఐ వాజ్ దేర్ టిల్ ఎండ్, అండ్ 105 days బయటకు వచ్చాము. ఇంకా డిసెంబర్లో ఐ గెస్ పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ స్టఫ్. అండ్ నేను అప్పుడు ఓ స్టోరీ విని సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. అది మెటీరియలైజ్ అవ్వలేదు లాస్ట్కి, బట్ నచ్చింది అనుకున్నాం. ఇంకా అంతా ప్లాన్ అయ్యి సరిగ్గా షూటింగ్కి మేము వెళ్ళాలి అనే 1 weekలో మేము షూటింగ్కి వెళ్ళాలి, లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఇంకా అది ఇంకా వేరే 2 కూడా అట్లనే ఆగిపోయాయి. వరుణ్, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ యు డిడ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఈ యాక్టింగ్ బ్రేక్లో, బట్ దేర్ ఆర్ పీపుల్ వెన్ దే సీ ఫేమ్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఫేమ్ అండ్ దే ఆర్ పవర్, అండ్ దే సడన్లీ డోంట్ హ్యావ్ ఇట్. There are people who have committed, taken their lives off. Instead, though they have money or ఆ ఫేమ్, ఆ పవర్ లేకపోయేసరికి ఒక మనిషికి ఎలా అయిపోతుందంటే తీసుకోలేరు. ఏంటి ఇట్లా, లేదా నన్ను ఇంకా నా వల్ల అందరు ఇట్లాగా ఎదిగిపోతున్నారు, మనం ఏంటి ఇట్లా, మన లైఫ్ ఏంటి అని. there are people who commit suicide in our industry and outside. As a human ఎప్పుడైనా నీకు అట్లాంటి భయంకరమైన థాట్స్ రాలేదు? నాకు రాలేదు. మనం ఆ టైప్ కాదు, మనం చంపే రకం, చచ్చే రకం లేదు. నాకు అలాంటివి ఎప్పుడు రాలేదు. అంటే నేను అంత డీప్ యూ డోంట్ టేక్. ఐ టేక్ థింగ్స్ వెరీ లైట్ అని కాదు, వెరీ కామ్ అండ్ కూల్. ఐ ట్రైడ్. ఏంటంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తర్వాత కూడా నాకు ఎప్పుడు నేను ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్, ఆ థాట్ అది ఎప్పుడు రాలేదు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అలాంటిది, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నా అప్బ్రింగింగ్ కూడా నేను 100% నేను ఎందుకు అలా చెప్తానంటే, నేను చిన్నప్పుడు బిఫోర్ హ్యాపీ డేస్ నాకు 16 years ఉన్నప్పుడు పాకెట్ మనీ, ఇంకా నాకు మా మమ్మీ డాడీని ఎన్ని రోజులు అడుగుతాం, వాళ్ళు వారానికి $20 ఇస్తున్నారు కదా, మనకి ఇదేం సరిపోద్ది అని చెప్పి, ఇంకా అంటే ఎక్కడైనా కదా, ఇప్పుడు ఫ్రెండ్స్తో రెస్టారెంట్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఖర్చు పెట్టాలి, మినిమం అవుతుంది కదా. అప్పుడు ఏంటంటే ఇది ఆ టైంలో అందరూ డచ్ అనేవాళ్ళు, అందరూ స్ప్లిట్ చేసుకుని డచ్ అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా అక్కడ.
సో ఇంకా ఇది ఏం సరిపోతే $20 అంటే ఒక రోజు బయటికి వెళ్తే అయిపోతున్నాయి అని చెప్పేసి నేను ఒక వెగ్మెన్స్ అనే ఒక గ్రోసరీ స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో నేను బయట అందరూ కార్డ్స్ వాడేసిన తర్వాత బయట వదిలేస్తారు కదా ఈ ట్రాలర్స్ కార్డ్స్, ఆ కార్డ్స్ అన్ని నేను కలెక్ట్ చేసి అంతా స్టాండ్లో పెట్టేది చేశాను. ఇప్పుడు నాకు 16 years అప్పుడు. నేను 11th గ్రేడ్లో ఉన్నప్పుడు, ఇది 16-17 అనుకుంటా నాకు అప్పుడు. 12th గ్రేడ్లో ఉన్నప్పుడు ఒక ఫ్యూ మంత్స్ చేశాను అది. సో దట్ వాజ్ అదొక డిఫరెంట్ సో యూ డన్ థింగ్స్ లైక్ యు నో దట్ యువర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా సరే మళ్ళీ నేను రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అన్న. ఐఎమ్ వన్ థింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పటికైనా ఏదైనా సాధించవచ్చు అని నేను బాగా నమ్ముతాను. అది కనుక ఒకసారి పోయిందంటే ఇట్స్ వెరీ హార్డ్, స్కేరీ. అండ్ అప్పుడు ఏంటంటే దట్స్ ఇంకా చాలా డీప్గా వెళ్ళి అది ఇంకా మెంటల్ హెల్త్ ఈ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో యా. అండ్ డిడ్ యూ ఎవర్ ఏమంటారు, ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ వెరీ కాంపిటేటివ్. ఇప్పుడు చూస్తే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్. వీఆర్ ఇన్ అ వరల్డ్ వేర్ there's too much of everything. There's too much of everything. There is like social media, there are so many heroes coming, there are so many acting nadustundi, dance nadustundi, music videos nadustundi, కానీ ఏంటంటే reels nadustunayi. ఏంటంటే ఈ మీడియమ్స్ ఇవి ఇప్పుడు నువ్వు డాన్స్ నడవడము ఇవన్నీ అప్పుడు కూడా వచ్చే వాళ్ళ యాక్టర్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల ఇప్పుడు దేర్ సో మచ్ మోర్, ఏమంటారు అది, ఎక్కువ రీచ్, ఎక్స్పోజర్ ఎక్కువ, రీచ్, నంబర్స్ కెన్ బి సీన్, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. అండ్ పీపుల్ ఇప్పుడు నాకు చిన్నప్పుడు నేను టీవీ చూడాలంటేనే నాకు మా డాడీ ఏమంటాడు, ఎంతసేపు చూడొచ్చు, మా డాడీ పెట్టేవాడు అనమాట, నువ్వు ఇంతసేపు చదువుకుంటే ఎంతసేపు టీవీ అని. ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ కిడ్స్ లైక్ చిన్న పిల్లలు వాళ్ళకి 1 year 2 years రాగానే వాళ్ళకి ఐప్యాడ్ ఉంటుంది, అక్కడ కార్టూన్స్ అక్కడి నుంచే చూస్తున్నారు, మొత్తం అప్డేటెడ్ ఉన్నారు బేసిక్గా. ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్, దర్ ఆల్ వెరీ అప్డేటెడ్ అండ్ దర్ వెరీ, వాళ్ళకి 5 years వచ్చేసరికి దర్ స్పీకింగ్ లైక్ వాళ్ళకి 12-15 ఏళ్ళ మాట్లాడతారు కొంతమంది 5 ఏళ్ళకి. సో అండ్ జనరేషన్స్ హావ్ చేంజ్డ్ అండ్ ఈ అప్బ్రింగింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 100%. అండ్ do you think like boys should be those strong men who never cry, or boys should be like, you know, very masculine, itla ila undal, abbai ante itla undal? Do you believe in that? Did you ever cry? Of course I cried. What made you cry? నేను అది ఇందాక చెప్పాను కదా, మా తాతగారు నాకు బాగా వెరీ క్లోజ్ అనమాట. అంటే నేను సమ్మర్ హాలిడేస్కి వస్తే ఎప్పుడు తాతయ్య వెనకాలే ఉండేవాడిని. ఆయన బయటికి వెళ్తుంటే నా చిన్నప్పుడు కూడా ఆయన ఎందుకు తాతయ్య వెళ్ళిపోతే, తాతయ్య నాకు తెలియకుండా లైక్ ఆయన ప్రెస్లో పనిచేశారు, 25 years ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో పనిచేశారు. అండ్ ఆయన ప్రెస్ క్లబ్కి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ఈవినింగ్స్. సో ఆయన వెళ్తున్నప్పుడు నాకు కనిపించకుండా, నేను కనిపిస్తే ఎక్కడే నేను ఏడ్ చేసి నేను కూడా వస్తానంటూ అని ఆయన స్నీక్అవుట్ అయ్యేవాళ్ళు బయటికి, ఓకే, నాకు కనిపించకుండా. సో ఆయన నాకు అప్పటి నుంచి బాగా క్లోజ్. అండ్ నా ఫస్ట్ సినిమా నుంచి ఆయనకు 2020లో హీ వాజ్ 80 years. హీ లివ్డ్ ఎ గుడ్ అమేజింగ్ హ్యాపీ లైఫ్. హీ వాజ్ 80 years అండ్ కోవిడ్ వచ్చి అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే డ్యూ టు కోవిడ్. బట్ మా తాతగారు అయినప్పుడు నాకు దట్ వాజ్ వన్ థింగ్ దట్ చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే మా తాతయ్య నాకు ఎంత ఇష్టం అంటే, నేను యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ నేను దీక్ష చేస్తూ ఉంటాను. ఇదర్ అయ్యప్ప దీక్ష లేకపోతే శివమాల కూడా వేసాను నేను. సో ఇప్పటిదాకా ఐ థింక్ నేను ఇక్కడ ఉంటే యూఎస్లో, లేకపోతే ఇక్కడ ఉంటే ఐ ట్రై టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మా తాతగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 2013 or 2012లో. అప్పుడు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకా ఆయన 1 month హాస్పిటల్లో ఉంది. డాక్టర్స్ సెడ్ ఇఫ్ హీ కమ్స్ అవుట్, స్పీచ్ పోతుంది, హియరింగ్ పోతుంది, చూపైనా పోవచ్చు, ఏమైనా అవ్వచ్చండి అని చెప్పారు. సో అప్పుడు నేను అనుకున్నా, అప్పుడు తాతయ్యకి బాగుండాలి ఏమైనా అయితే, అప్పుడే నేను చూస్తూ ఉన్నాను. నేను అంటే అప్పటిదాకా అబ్జర్వ్ కూడా అంత చేయలేదు. అప్పుడు ఈ బ్లాక్ వేస్తున్నారు అందరూ, ఏంటిందని ఎవరినో ఆ టైంలో అడిగితే, ఇది అయ్యప్పమాల, ఇది పలానా, ఇది నమ్ముకుంటే ఏమైనా చేస్తే అని అన్నారు. సో ఆ టైంలో నేను ఇంకేం ఆలోచించలే. అప్పుడు నాకు ఎంత 10 years బ్యాక్, 23, 22 మేబీ, 12 years బ్యాక్ మేబీ దిస్ వాజ్. సో అప్పుడు నేను చూసి, సరే మా తాతయ్యకి మంచిగా అయితే నేను చేస్తాను. అప్పుడు హీ గాట్ డిశ్చార్జ్డ్. ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన నవల్ రాశారు, అన్నీ పర్ఫెక్ట్గా బయటికి వచ్చారు. వెంటనే నేను మాలేసాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ గాట్ ఇంటు
స్పిరిచువాలిటీ ఫస్ట్ టైం నాకు అది యూనో అది వస్తది. వచ్చింది, బాగా అనిపించింది. అప్పటి నుంచి ఐ థింక్ సో ఆఫ్టర్ దట్ చూస్తుంటా మాల యా నేను అయ్యప్ప మాల అండ్ శివమాల వేసాను ఇప్పుడు బట్ దాకా. దేవుడిని అయితే నమ్ముతావు? యా ఐ బిలీవ్ ఇన్ ఒక సూపర్ పవర్ అనేది డెఫినెట్గా. బట్ యా ఇంత చూసావు 17 years ఆఫ్ సినిమా, సీన్ సో మచ్ లైఫ్. ఏం నేర్చుకున్నావు? వాట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ యు హావ్ లెర్న్డ్? బిగ్గెస్ట్ లెసన్ బిగ్గెస్ట్ లెసన్ అనేది ఏమీ ఉండదు నిఖిల్. దేర్స్ ఎవ్రీడే ఒక లెసన్ ఉంటుంది లైఫ్లో. లైఫ్ అనేది లెసన్స్ ఇస్తూనే ఉంటుంది ఆఖరి వరకు. సో అలా బిగ్గెస్ట్ లెసన్ అని ఏం లేదు. బట్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ చాలా మందిని చూశాను, చాలా మందితో ట్రావెల్ అయ్యాను. అలా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు నాకు ఫస్ట్లో ఉన్నప్పటి నుంచి, కొంతమంది లేరు. సో ఏమైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము లైక్ నేను చెప్పినట్టు ఇంతమంది చెప్పాను సమ్వేర్, లైక్ మనం పొద్దున్న లేచిన తర్వాత మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు మనకి ఓకే ఈడు కమాన్ రా అన్నట్టుంటే చాలు అని నేను బాగా నమ్ముతా. లైక్ యూనో లైక్ నేను ఆ పొద్దున్న లేచిన తర్వాత అద్దంలో ఏం చూసుకుంటున్నానో ఆ రోజు అది ఇంపార్టెంట్ నాకు. దట్స్ వాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా నీకు? రిగ్రెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికీ రిగ్రెట్ అవుతూ ఉంటాం కొన్ని థింగ్స్ ఇంకా యూనో. బట్ మేజర్ రిగ్రెట్స్ అంటే ఐ థింక్ ఇంతవరకు నేను కొంతమందిని బాగా ఈజీగా నమ్మేశాను చాలామందిని పాస్ట్లో. అండ్ అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. బట్ దట్ వాజ్ ఆల్సో లెసన్. నేను దేనికి రిగ్రెట్ అవును. ఐ థింక్ ఎవ్రీథింగ్స్ రిగ్రెట్స్ షుడ్ బీ లెసన్స్ టు మేక్ యూ అ బెటర్ పర్సన్. బట్ హౌ డు యూ మూవ్ ఆన్? హౌ డు ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ ద ఇష్యూ ఆర్ ఇఫ్ సంథింగ్ హర్ట్ యూ ఆర్ సంథింగ్? అంతే ఏముంటుంది, ఏదైనా ఫ్యూ డేసే కదా. ఇప్పుడు ఎనీథింగ్ ఇప్పుడు లైక్ వెదర్ ఇట్స్ ఇప్పుడు సినిమా అయినా, లేకపోతే ఇఫ్ సమ్మన్ డజంట్, ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ రాలేదన్నా, లేకపోతే ఫెయిల్యూర్స్ అనేవి పీపుల్ యూనో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ ఇట్. దాని ముందర నుంచి వెళ్ళాలి, లేకపోతే అక్కడే స్టక్ అయిపోయి ఉంటాము. సో ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ కమ్స్ అండ్ గోస్ ఇన్ లైఫ్. బట్ లైఫ్ షుడ్ నాట్, ఇప్పుడు కిందన పడ్డామంటే మనం మళ్ళీ లెగగలం కదా. మనం ఒకసారి కిందన పడి లేస్తే you keep walking, you fall again, you get up. But it's not the moment మనం కిందన పడిన తర్వాత అంతే లైఫ్ ఓవర్ అని కాదు కదా. సో I believe that a lot. And I think you're good. It's fine. You're in your happy space. I'm always in my happy space. So what do you want to tell people who are watching you? Like వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? యా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చెప్దాం అనుకున్నంటే, త్వరలో నా సినిమా నిందా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో అందరూ తప్పకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అలాగే ఈ సినిమాని నాకు ఈ సినిమా నేను చూశాను ఆల్రెడీ. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. నేను ఏంటంటే ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బస్టర్ 100 రోజులని అలా చెప్పాను. బట్ ఆనెస్ట్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక మంచి సస్పెన్స్ మూవీ దట్ విల్ కీప్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అది మాత్రం షూర్గా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ రేపు చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అలానే అనుకుంటారు అని I'm feeling they'll also feel the same way. And ఖచ్చితంగా మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, this is just one step, and I'm sure the industry is ready for ఇంకొక మంచి డైరెక్టర్ రాబోతున్నారని నేను బాగా నమ్ముతున్నాను. And what do you want to tell the youngsters who's watching this podcast? We have a lot of young audience. Yeah, definitely. So I'll always chase your dreams. Definitely. Don't let anyone tell you that you can't do something in life, because లైఫ్లో మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ నా పర్స్పెక్టివ్లో, నా పర్సనల్గా ఏంటంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతూ ఉంటే దానికి తెలియదు, బేసిక్గా ఆ వాల్యూ తెలియదు. బట్ వన్స్ యూ ఫాల్ ద మూమెంట్ యూ గెట్ అప్, అది అద్భుతంగా ఉంటుంది. అండ్ so I hope that everyone that's watching this podcast has మీ అందరికి కూడా I wish everyone the best of everything in life. Thank you so much. There is something that I've seen you, because we've been sitting in from like past 1 hour. What I've observed in you is somewhere you have this little bit of some తెలియని emptiness అయితే నీలో ఉంది. Is what something is bothering you. I don't know, like is there something that is bothering you? Is something that you feel you want to come back, or you want to do this time? Atlantiది ఏమైనా, is there anything that you have? Atla, you're all cool. Atla, because whenever I see, I have a takeaway
every guest toni. Right. Whenever I end the podcast, Avitika to I had a lot, but with you, of course, a man who's seen everything in life, and you've traveled, you earned money, you've seen the peaks of your career, you've seen the downfall, you've seen people change in your life, you've seen best friends turned into enemies, you've seen enemies turn into friends. Oh my god, what a journey. You've seen people who did as junior artists are superstars now in me time lo. People who are superstars, I saw them call you Anna. నేను చూస్తున్నా నిన్ను, లైక్ ఇట్ ఇస్ అ లాట్ టు టేక్ ఫర్ అ పర్సన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఫ్రమ్ ద టేక్ అవే ఫ్రమ్ మీ ఇస్ యూర్ ఆల్ కూల్. యూర్ కూల్, యూర్ చిల్ అవుట్. ఏంది ఓకే. నో అంటే డూ యూ థింక్ ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ అంటే యా, ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే మళ్ళీ నేను అదే అంటున్నా కదా, నేను చిన్నప్పుడు నాకు ఇంకా వెగ్మెన్స్లో నేను వెళ్ళి ఆ కార్డ్స్ తోస్తుందని కూడా ఇప్పటికీ గుర్తుంది. కాబట్టి నాకు అట్లా ఎవ్రీథింగ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఎవ్రీథింగ్ యూ గెయిన్ ఇస్ అ బోనస్ అనుకోవాలి అంతే. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఇప్పటికీ ఇంకా people are still giving me that love and they want me to deliver one correct cinema. ఒక కరెక్ట్ సినిమా చేస్తే 100% మన ఆడియన్స్ దే విల్ కంప్లీట్లీ 100% వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా చూస్తారు ఆ సినిమాలో. వెదర్ ఇట్స్ న్యూ కమర్స్, వెదర్ ఇట్స్ సమ్వన్ హూఎవర్ ఇట్ మే బీ, ప్రోడక్ట్ అండ్ కాంటెంట్ బాగుంటే గనక మన తెలుగు ప్రేక్షకులు ఆదరించేంత ఏ ప్రేక్షకులు ఆదరించారని నేను ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే ఇన్నేళ్ళలో నేను చూశాను కాబట్టి. అండ్ నాకు అన్న కదా పెయిన్ అంటే, నాకు ఒక చిన్న పెయిన్ ఏంటంటే, నేను అంటే హ్యాపీ డేస్ కొత్త భాగం తర్వాత బార్ అక్కడికి వెళ్ళిపోయింది. లైక్ నేను ఏ సినిమా చేసినా ఆ కంపారిజన్ అక్కడికి వెళ్ళిపోయేది. సో అలాంటి నేను ఒక మంచి సినిమా ఒకటి డెలివర్ చేయలేకపోయానే ఇన్నేళ్ళ నుంచి అనేది ఒక పెయిన్ ఉండేది. బట్ నిందా సినిమాతో ఐఎమ్ షూర్ దట్ విల్ బీ ఒక మళ్ళీ అది చూసి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళి ఐ థింక్ ఇట్ విల్ బీ మంచి ఒక చిన్న ఒక టర్టిల్ స్టెప్ లాగా ఒకటి ముందరికి వెళ్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. And but wholeheartedly, Varun, we wish you all the best. We will all these guys who are sitting in this room, they've seen a generation have seen you grow, and you've been that all-time crush to all the girls. You've been that man with a lot of dreams. Like Varun లాంటి అబ్బాయి, హ్యాపీ డేస్ తర్వాత నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుతా, లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అయింది. బట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ లవ్, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ప్రజలకి ఎప్పుడు యువర్ ద గై నెక్స్ట్ డోర్, యువర్ ద సేమ్ person from Happy Days. People can never get over you or the film. Thank you so much. అదే జోష్తో నిందా సినిమా కూడా మంచిగా ఆడుతుందని మేమందరం మనస్ఫూర్తిగా ఆశిస్తూ, we are wishing the team, the cast and the crew, everybody all the best. And guys, please do watch నిందా సినిమా. And I hope నేను బోర్ కొట్టించకుండా బానే. Hey, thank you so much for having me on this podcast. నేను చాలా ఎంజాయ్ చేశా, చాలా ఓపెన్ అప్ అయ్యా, and you made me feel very comfortable. అంటే ఎప్పుడు ఇంత కాన్వర్సేట్ చేయలేదు, లాంగెస్ట్ కాన్వర్సేషన్. అండ్ నైస్, నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ నీకు కూడా మూవీ సంగీత్ అనే ఒక మూవీ చూసాను, ఓపెనింగ్ అయింది. డెబ్యూ కదా, ఇదే కదా డెబ్యూ. వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ నాకు చెప్తారు, నాకు పియర్ ప్రెషర్ అయిపోయింది. లేదు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ ఐఎమ్ షూర్ నీకు తెలుసు కదా నాకు ఆ స్టోరీ కొంచెం తెలుసు. అండ్ నిజంగా స్టోరీ అది చాలా మంచి స్టోరీ, మంచి ఫన్ ఉంటుంది సినిమాలో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ టూ. థ్యాంక్ యూ. ఐ హోప్ దట్ టర్న్స్ అవుట్ నీకు చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి ఒక యాక్టర్ గా కూడా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ Varun, and thank you so much guys. Please give us a positive, please give us a feedback, comments లో చెప్పండి what you like అనేది. And ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే give it a big thumbs up, comment section లో comment చేయండి. And also do not forget to subscribe to Nikhil Vijayendra Simha and watch Nindha only in your nearest theaters. We are wishing good luck to Varun Sandesh and the film team of Nindha. Thank you Varun. Thank you so much. Bye guys, see you guys next time. యువరాజు రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేసిన ఎలా ఉంది అని చెప్పి మహేష్ వచ్చి అడిగితే బాగాలేదు అని చెప్పంటే నీకేం తెలీదు అని చెప్పి 2 తిట్లు తిట్టి మహేష్ పెట్టేశాడు. సో ఫ్రమ్ దట్ టైమ్ షీ అండర్స్టూడ్. ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఒక రకంగా చెప్తారు, మనమే కొద్దిసేపు అలా కూర్చుంటే స్లోగా అర్థమైపోద్ది మనకి. ఓకే, సీన్ ఇది పనులు చేసుకుంటే ఎలా ఉంది అంటే బాగుంది అని అన్నారు, చాలు అయిపోయింది, బాగాలేదని. సో ఇట్ టేక్ అ వైల్.